పెసర పునుకుల కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. వండిన పెసర పునుగు అనేది క్వాంటిటీ డబల్ అవుతుంది. 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. 2 టమాటాలు తీసుకొని సన్నగా తరిగి ఉల్లిపాయల బౌల్‌లో వేసుకోవాలి. ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకొని చేత్తో మెత్తగా పిసికేసి పక్కన పెట్టుకోవాలి. మట్టి పాత్ర తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, టమాటా గుజ్జులా పిసుక్కున్న దాన్ని కూడా వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. పెసర పునుగులు తీసుకొని టూత్ పిక్ సాయంతో కానీ పిన్నీ సాయంతో కానీ అన్ని వైపులా రంధ్రాలు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రంధ్రాలు చేసుకోవాలి. వాటిని వేసుకొని చింతపండు పులుసు వేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో కమ్మగా ఉండే పెసర పునుగుల పులుసు రెడీ అండి.